గురువుగారు వశిష్ఠుడిని నరికివేయాలని విశ్వామిత్రుడు ఎందుకు అనుకున్నాడు? ఆ ఆలోచన ద్వారా ఆయన నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి? విశ్వామిత్రుడు నిజానికి విశ్వమిత్రుడు ఆయన. కానీ లోకంలో సంస్కృత వ్యాకరణంలో ఉన్నటువంటి మర్యాద ప్రకారం విశ్వ అని దీర్ఘం వస్తుంది. విశ్వామిత్రుడు, విశ్వమిత్రుడు అని అంటే ప్రపంచానికి మిత్రుడు. మిత్రుడు అంటే సూర్యుడు అని కూడా అర్థం ఉంది. ప్రపంచానికి ఒక జ్ఞానం ప్రసాదించేటువంటి సూర్యుడు. ఎందుకంటే పవిత్రంగా ఈనాటికి కొంతమంది సంప్రదాయవాదులు గాయత్రీ మంత్రం చదువుతుంటారు. ఆ గాయత్రీ మంత్ర ద్రష్ట అంటే ఎంత గొప్పవాడో చూడండి. ఆ గాయత్రీ మంత్రాన్ని లోకానికి అందచేసినటువంటి గొప్పవాడు విశ్వామిత్రుడు. మొదట్లో ఆయన రాజర్షి, బ్రహ్మర్షి కాల. ఈయనకి కోరిక ఏంటంటే విశ్వామిత్రుడికి వశిష్ఠుడి ద్వారా బ్రహ్మర్షి అని అనిపించుకోవాలని కోరిక. మిగతా వాళ్ళు ఎవరు బ్రహ్మర్షి అన్న ఆయన కోరికలు, ఎందుకు అంత గొప్పవాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు, ఆయన చేత అనిపించుకోవాలని. ఎప్పటికీ ఎంత తపస్సు చేసినా బ్రహ్మర్షి విశ్వామిత్ర అని ఆయన అండు, ఆయన చేతనే అనిపించుకోవాలని నేను కోరిక. మిగతా వాళ్ళంటే ఈయన లెక్కలేదు, ఇక లాభం లేదు. ఈయన నన్ను ఎన్నాళ్ళైనా నన్ను అంటలేదు. ఇవాళ రాత్రికి ఏదో సమయం చూసుకొని ఈయన కత్తితోటి నరికేసేద్దాం అని అనుకుని ఆ సాయంకాలం పూట కొంచెం చీకటి పడుతున్న సమయంలో వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఆ సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత భార్యతో కలిసి ఆ వెన్నెల్లో ఒక చోట కూర్చొని ఉంటారు. సరిగ్గా సమయం చూసి ఈయన తల నరికి వేసేద్దామని చెప్పి పొదల చాటున కత్తితోటి విశ్వామిత్రుడు కూర్చొని ఉంటాడు. అప్పుడు వశిష్ఠుడు తన భార్య అరుంధతితోటి, అరుంధతి చూసావా ఈ వెన్నెల ఎంత బాగుందో, వెన్నెల రాత్రుల్లో కూర్చొని ఉంటారు, ఈ వెన్నెల ఎంత బాగుందో చూసావా, విశ్వామిత్రుడి యొక్క కీర్తిలాగా ఎంత చక్కగా ప్రవహిస్తోంది అంటాడు. ఇది మాటలు వింటాడు. అరే నా మీద తీవ్రమైన కోపం ఉంది, నా మీద తీవ్రమైనటువంటి అసహ్యత ఉంది అని అనుకుంటున్నాను, ఇలాగ నా గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆ కత్తితో నరికి వేద్దాము అనుకున్నటువంటి ఆ విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి ప్రేమని తట్టుకోలేక ఇంత అభిమానం చూపించేవాడిని నేను చంపబోయాలి అనుకున్నాను అని చెప్పి ఒక్కసారి బయటకు వచ్చేసేస్తాడు. బయటకు వచ్చి కాళ్ళ మీద పడతాడు. వశిష్ఠుడి కాళ్ళ మీద పడి, తప్పైపోయిందండి, మిమ్మల్ని నేను నరికి వేద్దాము, చంపివేద్దాము సమయం చూసి కూర్చున్నాను, కానీ నా యొక్క కీర్తిలాగా ఈ వెన్నెల ఉంది అని చెప్పి నన్ను ఎంతో గొప్పగా పొగిడారు మీరు, నన్ను క్షమించండి అంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర లే అంటాడు. ఆయన కాళ్ళ మీద పడినటువంటి విశ్వామిత్రుడితోటి వశిష్ఠుడు అన్నటువంటి మాట బ్రహ్మర్షి విశ్వామిత్ర లే అంటాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర ఉన్నాయన. బ్రహ్మర్షి అంటే ఎవ్వరి మీద కోపం లేనటువంటి వాడు, ఎవ్వరి మీద ఎటువంటి అసహ్యత లేనటువంటి వాడు, అందరి యందు సమభావం కలిగినటువంటి వాడు. అటువంటి ఎందుకంటే ఎంత తపస్సు చేసినా మనస్సులో ఆ గుణం ఉంటేనే అతన్ని బ్రహ్మర్షి అంటారు. ఈరోజు నీ మనస్సులో ఉన్నటువంటి అన్ని కల్మషాలు పోయాయి, నీ తప్పేమిటో నువ్వు తెలుసుకున్నావు, పశ్చాత్తాపం కలిగింది, అందుకే నా దగ్గరికి వచ్చావు నువ్వు ఇలాగా, అందువల్ల ఈరోజు నువ్వు బ్రహ్మర్షి అయ్యావు, బ్రహ్మర్షి విశ్వామిత్ర లే అంటాడు. ఇది బ్రహ్మర్షి వశిష్ఠుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి నేర్పినటువంటి పాఠం. దీని ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతరుల యొక్క అభ్యున్నతిని చూసి ఏనాడు కూడా మనం మనస్సులో ఈర్ష్యపడకూడదు. మన సనాతన సంప్రదాయం చెప్తోంది విశ్వామిత్రుడు అంతటి వాడు అలా ఈర్ష్యపడినందువల్ల అందరూ లోకంలో బ్రహ్మర్షి వశిష్ఠుడు అంటున్నారు, బ్రహ్మర్షిని పొగుడుతున్నారు, నన్ను ఎవరు బ్రహ్మర్షి అని అంటలేదు అని కసిగా రగిలిపోయాడు. చివరికి ఆయన్నే చంపాలనుకున్నాడు, కానీ చివరికి నిజాన్ని గ్రహించాడు. అది ఆయన నేర్చుకున్నటువంటి గుణపాఠం. కాబట్టి లోకంలో అందరం కూడా ఏనాడు కూడా ఇతరుల యొక్క అభ్యున్నతిని చూసి ద్వేషించవద్దు. అంతా అది భగవంతుడి అనుగ్రహంగా మనం భావించి అతన్ని పొగట్టానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. ఇది విశ్వామిత్రుడు లోకానికి నేర్పిన పాఠం.